ఎలా ఉంది తమ్ముడు? నా నితిన్ తమ్ముడు చూసి వస్తున్నాను ఇప్పుడే. అసలు సినిమా టైటిల్ తమ్ముడు అని పెట్టుకున్నందుకు నితిన్ గారైనా బాధపడాలి, ఫస్ట్ సిగ్గుపడాలి. నన్ను అడిగితే ఓపెన్గా చెప్తున్నా, తమ్ముడు అనే టైటిల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా పరుగు తీశారు. ఎందుకు అంటే సినిమా చాలా ల్యాగ్ ఉందన్న, సీరియల్లా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయినా ఒక 20 నిమిషాలు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు అమ్మయ్య బాగుందిరా పోయి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు సినిమాని, పర్లేదు బతికిస్తోంది అనుకున్న టైంలో సినిమాని మళ్ళీ పడుకోబెట్టాడు. ఆ 20 నిమిషాలు బాగుంది అంతే. సినిమా ఇంటర్వెల్ అయిపోయినాక పోస్ట్ ఇంటర్వెల్ ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక మంచి బీజిఎం పడింది, ఒక పురుడు పోస్తున్న సీన్ ఉండింది, అది ఒక్కటే బాగుండింది, ఇంకేం బాగాలేదు. సినిమా ఎక్కడ డ్రాప్? సినిమా అసలు స్టార్టింగ్ నుంచే డ్రాప్ అన్న, సినిమా స్టార్టింగ్ నుంచే డ్రాప్. మీరు సినిమాను ఓపెన్ చేయడమే జనాలకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు. మాకు సినిమా ఓపెనింగే ఎక్స్పెక్టేషన్స్ పడిపోయినాయి, మొత్తం జీరో అయిపోయినాయి. అర్థమైపోయింది అక్కడనే. అసలు ఒక విలన్ ఇంట్రడక్షన్, సినిమా బ్యాక్ డ్రాప్, స్టోరీ ఏం నడుస్తుంది అక్కడే మాకు అర్థమైపోయింది. సినిమా పడిపోయింది రాబోయ్, ఇక లాభం లేదు, మనం తప్పు చేసాం సినిమాకి వచ్చి అని. అన్న సీరియల్లా ఉంది, ల్యాగ్ ఉంది మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న, కాంతారా, దేవరా, కేజీఎఫ్ మొత్తం అంతా కలిపి కొట్టారు. క్లియర్గా అర్థమైపోతుంది అన్న, బీజిఎం కొత్తది కాదు ఆ సినిమాలది అని. కనీసం ఏదో ఒకటి మిక్స్ చేసి వేరేదైనా ట్రై చేయొచ్చు కదా, లేదు మొత్తం అంతా సేమ్ ఉంది. పాటలు ఓకే, మన జాతర పాట ఒకటి కాస్త బాగుండింది, డివోషనల్ ఫీల్ వచ్చింది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరస్ట్ అన్న, వరస్ట్ అంటే వరస్ట్. లయ గారు మాకు మంచి చైల్డ్హుడ్ మెమరీస్ తెస్తారు, మంచి కంబ్యాక్ అవుద్ది అనుకున్నాం, కానీ లయ గారు యాక్టింగ్ కూడా బాగాలేదు. లయ గారు యాక్టింగ్ మర్చిపోయినట్టు అనిపించింది నాకైతే, టు బి ఆనెస్ట్. సినిమా గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా సినిమా అయితే మీరు థియేటర్కి వచ్చి చూసేంత వర్త్ అయితే కాదు. ఇంట్లో ఉండండి, హాయిగా రిలాక్స్ అవ్వండి. వచ్చే వారం లేదా ఆ పై వారం ఇంకేదైనా మంచి సినిమాకి వెళ్ళండి. ఇది మాత్రం ఓటీటీలో చూసుకోవచ్చు హాయిగా. ఇది వచ్చేసి మాస్ ఆడియన్స్కి అర్థం కాదు. ఫుల్ ఫ్యామిలీ మూవీ, ఫుల్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు తప్పక చూడవలసిన మూవీ, తప్పక చూడవలసిన మూవీ. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే నచ్చుతాయి. మాస్ ఆడియన్స్కి ఏం కావాలంటే బాహుబలి సినిమాలు కావాలి. అన్ని బాహుబలి సినిమాలే తీస్తే ఫ్యామిలీకి నచ్చదు కదండి. ఫ్యామిలీ మూవీ సూపర్. నితిన్ గారి యాక్టింగ్ వచ్చేసి క్లాస్గా, సైలెంట్గా, క్రయింగ్ యాక్షన్తో ఫినిష్ చేశారు. ఫ్యామిలీ మీద ఉన్న సెంటిమెంట్తో ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు మళ్ళీ మంచి ఒక సినిమా తీసి మంచి హిట్ అందుకున్నాడండి. చాలా సూపర్. లయ గారు వచ్చేసి 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. చాలా బాగా యాక్ట్ చేశారు. అప్పట్లో తన హీరోయిన్, తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తీసిన వకీల్ సాబ్ డైరెక్టర్ కూడా చాలా నీట్గా తీశాడండి. ఫస్ట్ స్లోగా రన్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత చాలా బాగుందండి. ఇంటర్వెల్ ముందు సినిమా అంటే ఏంటో అర్థమవుతుందండి. ఇంటర్వెల్ తర్వాత చాలా బాగా తీశాడండి, చాలా బాగా. లయ గారు యాక్టింగ్ సూపర్, నితిన్ గారు యాక్టింగ్ సూపర్. తమ్ముడు టైటిల్కి ఖచ్చితంగా న్యాయం చేశారండి. ఎందుకంటే తమ్ముడు అనేది ఒక ఫ్యామిలీ మూవీ మాత్రమే, ఫుల్ మాస్ మూవీ లాగా పెట్టలేం. ఇది ఏంటంటే తమ్ముడు మూవీ, అక్క మీద ఉన్న ప్రేమ ఎలా చూపించాలో అలా చూపించాడు. సినిమాలాగా చూపించాడు. మరీ ఓవర్ యాక్షన్ ఎక్కడా లేదండి, సినిమాలో ఎక్కడా లేదు. 75 కోట్లు యాక్టర్లకు అవుతుందిలేండి. యాక్టర్లకు తీసినందుకు గ్రాఫిక్స్ చాలా ఏం లేదు, అన్ని రియల్గా తీశారు, అందుకే 75 కోట్లు అవుతాయండి. మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ ఎక్కడ కూడా మిస్ కాలేదు. 75 కోట్లు మాత్రం పక్క పెట్టింది వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ సినిమా తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అందులో ఎలా నటించాడో ఇందులో కూడా ఏడుస్తూ చాలా సైలెంట్గా ఫినిష్ చేశాడు. యాక్టింగ్ మాత్రం సూపర్. చాలా బాగా వస్తుంది, కానీ 100 కోర్స్ 150 కోర్స్ వస్తున్నాయని చెప్పలేం, కానీ హిట్ అయితే నమ్ముతున్నాను. బాగాలేదన్న, సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి. తమ్ముడు టైటిల్కి న్యాయం చేయలేదు అంతే, అస్సలు కనెక్ట్. అది ఏదో తీసారు సినిమా అంతే. కంబ్యాక్ కాదు, దిల్ రాజు పేరు కూడా మార్చుకోవడం బెటర్. ఇంకో సినిమా తీసాడంటే స్టోరీ పరంగా ఫ్లాప్ అయిందా లేకపోతే యాక్షన్ పరంగా ఫ్లాప్ అయిందా? వేస్ట్ చేశారు, టైటిల్ వేస్ట్ అయింది. దాని బదులు ఏదో టైటిల్ పెట్టుకుంటూ పోయేది. ఆ టైటిల్ కోసం చాలా మంది సినిమాకి వస్తున్నారు. లయాకి నితిన్కి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. సినిమా సెంటిమెంట్ అనేది ఉంటే సూపర్ హిట్ సినిమా. అవన్నీ కామన్ థింగ్స్. సినిమా సబ్జెక్ట్ లేనప్పుడు ఏముందన్న, అక్క తమ్ముడు అనే టైటిలే సెంటిమెంట్తో తీయాలి. అది లేదు, అది లేనప్పుడు ఎన్ని సేమ్ డిట్ అంతే. ఎంసీఏ మీరు ఆ యూత్ వెళ్ళను, ఇప్పుడు ముసలి వెళ్ళను, అంతే తేడా.
ఇద్దరు ఒక ఫేస్ కూడా ఒకలాగా ఉంటాయి, ఇద్దరే మీకేం తేడా ఉండదు, ఇద్దరు మొహాలు ఒకలాగా ఉంటాయి. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏవీ లేదంటారా? ప్లస్ పాయింట్ ఆ రత్న క్యారెక్టర్ ఒకటి బాగుంది, అదే కొంచెం రత్న ఒకటి లయ ఇంట్రడక్షన్ ఒకటి అంతే. విలన్ రోల్ ఇంకేముందన్న చూసినాయి అటువంటి రోల్స్, కొత్తగా ఏం లేదు, ఒక సైలెన్స్ ఒకటి పెట్టాడు అంతే. నితిన్ కి ఈ సినిమా కూడా కష్టమే అంటారా? అట్ట అండి ఇది